ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు ఆ ఇంటి మనిషే కదా, ఇలా మాట్లాడుతున్నారేంటి? చెప్పాను కదా వంశీ, నేను ఆ ఇంటి మనిషిని అయినా మీ ఇంటి సాయం పొందాను అని, అందుకే ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఏంటి, ఇంకా నా మాటల మీద నీకు నమ్మకం కలగట్లేదా? ఒక్క నిమిషం ఉండు. హలో భ్రమరమ్మ గారు, నేను మీ మనిషిని అని చెప్తే వంశీ నమ్మడం లేదు. ఒక్కసారి మాట్లాడతారా? అలాగే, ఇదిగో మీ నాన్నమ్మ గారు, మాట్లాడు. హలో నానమ్మ. అర్థమైంది నాన్నమ్మ, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను. నానమ్మ నాకేదో వస్తువేమని పంపించారట కదా, ఏంటది? 1 సెకండ్. ఇదిగో మీ నాన్నమ్మ గారి పాగా. ఇందులో మీ కుటుంబానికి ఆ కేశవ చేసిన ద్రోహాలన్నీ ఉన్నాయి. ఇది గాని చదివావంటే అన్నీ నీకే అర్థమవుతాయి. ఇప్పటికైనా నేను మీ మనిషిని అని నమ్ముతావా? ఇకనైనా నీ ప్రతీకారాన్ని తీర్చుకుంటావా? తీర్చుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కేశవికి నిద్ర లేకుండా ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండండి. వీలైనంత తొందరగా ఏం చెయ్యాలో ఆలోచించు. అవతల మీ అమ్మగారు ఆ నందినిని ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుందంట. వస్తాను. ఏంటత్తా నా వంక అలా చూస్తున్నావు? నువ్వు పిసినారదానివని తెలుసు గాని మరీ గింత పిసినారదానివని తెలీదు శ్వేత. ఇప్పుడు నేనేం చేశానత్తా? ఇంకేం చెయ్యాలా? ఆల్రెడీ నడిపిస్తున్నావు కదా. ఓ 60 రూపాయల ఆటో వాడికిస్తే చక్కగా తీసుకుపోయి దించేవాడు. హాయిగా పనిచేసుకునేవాళ్ళం. ఇప్పుడు చూడు ఇలా నడవాల్సి వస్తుందో. నడక ఆరోగ్యానికి మంచిదత్తా. రోజు జిమ్ములకెళ్ళి డబ్బులు వృధా చేసుకునే బదులు ఇలా రోజు ఓ 1/2 గంట వాకింగ్ చేశామంటే ఆరోగ్యము బాగుంటుంది, ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది. అర్థమైందా? అర్థమైనదమ్మా, బాగా అర్థమైనది. నువ్వు కార్తీక్ని పెండి చేసుకున్నాక కూడా ఎట్లా ఉంటదో కూడా ఇప్పుడే అర్థమైంది. పాపం పొదుపు పేరుతోటి గాయన ఎన్ని తిప్పలు పడాలనో ఏమో. ఆడవాళ్ళమన్నాక ఆ మాత్రం పొదుపు లేకపోతే కష్టమత్తా. కానీ ఇట్లా నడిస్తే నాకు కష్టం శ్వేత. ఏ ఎందుకత్తా? కాళ్ళు నొప్పి పుడుతున్నాయా? కాదు శ్వేత, నాకీ మధ్య మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఎక్కువ దూరం నడవలేకపోతున్నా. అయ్యో, మరి నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదత్తా? అప్పుడే ఈ విషయం చెప్తే అసలు నేను నడవనిచ్చేదాన్నే కాదు. ఉండు. ఆటో 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 ఆగండి. అత్త నువ్వెక్కు. గదేంది, నువ్వు రావా? నేను ఈరోజు పని చూసుకుని వస్తాను గాని నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ రోజు నువ్వు నర్సరీకి రావాల్సిన అవసరం లేదు. ఏం పర్వాలేదు శ్వేత, కాసేపట్లో తగ్గిపోతాయి. తగ్గిపోయినా అక్కర్లేదు, వెళ్ళు. నువ్వు వెళ్ళు. తీసుకెళ్ళన్నా. అత్త జాగ్రత్త. బాయ్. పోవే.
పోనీరా. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? బాగా కనిపిస్తే బండిని మీదకెందుకు తీసుకొస్తాం బేబీ? కొంచెమే కనిపిస్తున్నాయి. ఇది ఆ కొంచెం కనిపిస్తే ఇంత అందంగా ఉందంటే, ఇక మన కళ్ళు పూర్తిగా కనిపిస్తే రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే పళ్ళు రాలు కొడతాను. పళ్ళు రాలగొడితే ఏమొస్తుంది బేబీ? హాస్పిటల్లో బిల్లు తప్ప. అదే నువ్వు ఊ అను, మజా వస్తుంది. ఏమంటావు బేబీ? ఓకేనా? ఏంట్రా ఓకే? ఏయ్, రేయ్ వదలరా. ఏంటి నీకంత ధైర్యం ఉందా? మమ్మల్ని కొట్టేస్తావా? ఇప్పుడు చూడు ఏం చేస్తామో. రేయ్ రారా, వదలరా. నా పొదల్లోకి తీసుకెళ్దాం. రేయ్, రేయ్, రావే. పద, వదలు. నడపే, వదలండి. నడు, పదా, నడు. ఈ రోజు నీ పని అయిపోయింది. వదలండి రా. రా. ఏయ్, నిన్ను ఆగలే. ఏయ్, ఏయ్, రేయ్, రారా. రేయ్, త్వరగా రారా. రేయ్, నిన్ను వదిలిపెట్టమే. రేయ్, తీరా. నీ సంగతి చెప్తానే. మేమంతా నిన్నిలా ఒప్పించి పంపిస్తున్నందుకు ఏమీ అనుకోకు. తప్పలేదు కాబట్టే పంపిస్తున్నాం. వంశీకి నీకు మధ్య ఉన్న దూరం నువ్వు వెళ్తేనే తగ్గుతుంది అని ఆశగా ఉన్నా, ఇంకో పక్క తను ఏమంటారో అని భయంగా కూడా ఉంది. మీరేం భయపడకండి వదినా. వర్షానికి ముందు వీచే వడగాలులు ఆ క్షణం బాధించినా తర్వాత మంచే చేసినట్టుగా వేళ్ల మధ్య కలిగిన ఈ ఎడబాటు కూడా ఏదో మంచికే జరుగుంటుంది. అయినా వాడు ఏమన్నా అంటే చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరేం కంగారు పడకండి. అవునక్క, అత్త కోడళ్ళు కలిసి ఉన్న చోట భర్త పప్పులేమి ఉడకవు. మహా అయితే ఇష్టం లేకుండా తీసుకొచ్చినందుకు 4 రోజులు బెట్టు చేస్తాడు. ఆ తర్వాత తనే రియలైజ్ అవుతాడు. వయసులో చిన్నదానివైనా నా కూతురి కాపురాన్ని నిలబెట్టడానికి చాలా ఆరాటపడుతున్నావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు ఆ మాటలు? కలిసి ఉండటానికి పెళ్లి చేసిన వాళ్ళం అలా విడిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం చెప్పండి? పైగా తను ఒట్టి మనిషి కూడా కాదు. ఇలాంటి టైంలో భర్త తోడు తనకి చాలా అవసరం. అందుకే తీసుకెళ్తున్నాను. వస్తాం అన్నయ్య గారు, వస్తాం వదినా. అలాగే వదినా. రామ్మ నందిని. జాగ్రత్తమ్మా. ఏంటి బాబు, ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా. నేను మీ ఇంటికొచ్చింది మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చోడానికో లేక తినుబండారాలు ఆరగించి వెళ్ళడానికో కాదు. నాకు నచ్చని వ్యక్తి కోసం నా ఇంటి మనిషి ఇక్కడికొచ్చినందుకు. చెప్పమ్మా, ఎందుకు ఇంటికొచ్చావు? నా కోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను వంశీ. అంటే
నీకు నీ కొడుకు అక్కర్లేదని చెప్తున్నావా? నా కోడలు కూడా కావాలి అంటున్నాను. అమ్మ, తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. తను ఆ ఇంటికొస్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఇక నందిని జీవితాంతం ఇక్కడే ఉంచేస్తావా? ఉండని. తనని ఇక్కడే ఉండని, లేక ఇంకెక్కడైనా ఉండని, అంతేకాని నా ఇంటికి మాత్రం రావడానికి వీల్లేదు. నన్ను నలుగురిలో అవమానం చేసిన వాళ్ళ కూతురు నాకు భార్య అయినా సరే నాకక్కర్లేదు. బాబు వంశీ, దయచేసి ఒక్కసారికి కొంచెం పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించు. నందిని జీవితాన్ని అన్యాయం చేయకు. మరి మీరు నా జీవితాన్ని అన్యాయం చేయొచ్చా? నా పరువుని ఊరందరిలో తీసి నన్ను అల్లరిపాలు చేయొచ్చా? నిజాలు తేలకముందే గుడ్డెద్దు చేలో పడ్డట్టు నాకు శిక్ష విధించచ్చా? చెప్పండి. మీరంతా నాకు అన్యాయం చెయ్యొచ్చు, కానీ నేను మాత్రం మీ కూతురికి న్యాయం చెయ్యాలా? చెయ్యను, అస్సలు చెయ్యను. ఏంటి వంశీ ఇది? నందినిని ఎంతలా ప్రేమించేవాడివి, ఇప్పుడు సడన్ గా ఇంతలా ద్వేషించడం కరెక్ట్ కాదు వంశీ. అవును వంశీ, ప్రాణంగా ప్రేమించిన భార్యని కంటికి రెప్పలా చూసుకున్నావు. అలాంటిది ఆనందంగా ఉండాల్సిన టైంలో ఇలా నువ్వే కన్నీళ్లు పెట్టిస్తే ఎలా చెప్పు? అలా చెయ్యిస్తుంది మీరే. నన్ను రాక్షసుడిగా మార్చింది మీరే. ఒకప్పుడు నందిని అంటే నాకు ప్రాణం, కానీ ఇప్పుడు కాదు. ఎన్ని రోజులు తన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా కంట్లో నీళ్లు తిరిగిన మాట వాస్తవం. కానీ ఇకపై అలా ఉండదు. నేను పంతం గల మనిషినని తెలిసి కూడా 10 మందిలో నాకు అవమానం జరిగేలా చేశారు. చెయ్యని తప్పుకి నన్ను దోషిని చేశారు. నలుగురిలో నన్ను ఒక దొంగలా నిలబెట్టారు. ఎలా మర్చిపోతాను? మారిపోయి మీ కూతుర్ని ఎలా తీసుకెళ్తాను? తీసుకెళ్ళను. తను ఇక్కడే చచ్చిపోయినా ఐ డోంట్ కేర్. వంశీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంట్రా ఆ మాటలు? పిచ్చి పట్టింది నాకు కదమ్మా, నీకు. నీకు నీ కోడలు పిచ్చి పట్టుకుంది. అందుకే నేను వద్దు అన్నా ఇక్కడ దాకా వచ్చా. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నా మనసు మార్చడానికి ఎన్ని ఎత్తులు వేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అని గుర్తు పెట్టుకోండి. నందిని ఇకపై నా భార్యగా ఆ ఇంటికి రావడం అనేది ఒట్టి భ్రమే. వంశీ, నీ కోపానికి కారణం నేను, నీ బాధకి బాధ్యుని నేను. నా మీద కోపాన్ని నా కూతురు మీద చూపించకయ్యా. ఇప్పుడు నీ కోపం పోవాలంటే నేను పంచాయతీ పెద్దల మొత్తం 100 కొరడా దెబ్బలు తినాలి, అంతే కదా? తింటాను వంశీ, పద. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దెబ్బలు తినాల్సిన అవసరం ఏంటి? అవును నాన్న, నేను ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, అంతేకాని నువ్వు మాత్రం ఆ శిక్ష అనుభవించడానికి నేను ఒప్పుకోను. అమ్మా,
మీరేంటి ఒప్పుకునేది? ఇంత చిన్న శిక్షకి నేను ఒప్పుకోను. అదేంటి వంశీ, బావగారు కొరడా దెబ్బలు తింటే నీ కోపం తగ్గుతుంది అని ప్రపోజల్ పెట్టింది నువ్వే కదా? అది నిన్నటి వరకు. నా కుటుంబానికి జరిగిన అన్యాయం నాకప్పుడు తెలీదు కాబట్టి ఆ చిన్న శిక్షతో సరిపెట్టుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ శిక్ష సరిపోదు. మా కుటుంబానికి ఈ పెద్ద మనిషి చేసిన ద్రోహానికి నా చేతులతో చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ చంపను. మేము అనుభవించిన బాధనే ఈయన అనుభవించాలి. బ్రతికినంత కాలం చస్తూ బతకాలి. కథని తవ్వుకుంటే గాయాలు తప్ప ఇంకేం కనిపించవు వంశీ. ఎప్పుడో జరిగిన వాటిని మనసులో పెట్టుకుని బంగారం లాంటి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దయచేసి నందినిని తీసుకువెళ్ళాం. వంశీ, అయినా మీ నానమ్మ మాకు విధించాల్సిన శిక్షను ఎప్పుడో విధించేశారు. ఇక ఆ విషయం గురించి మర్చిపో వంశీ. మర్చిపోను. మా నాన్నమ్మ ఒక్కో కన్నీటి చుక్కకి బదులు తీర్చుకునేంత వరకు అస్సలు మర్చిపోను. మీ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసేదాకా నిద్రపోను. నువ్వు రామా. వంశీ, వంశీ, భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గంజల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. చావులో విజయం వెదుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. అంతరాలు అంతమై అంతానందమై. కార్తిక్ గారు, ఆ చంద్రగాడు ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు తప్పించుకుని పారిపోకముందే వాడిని పట్టుకోవాలి. ఎలా ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి? బయటికి వెళ్తే నా పోస్టులు సర్చింగ్లో ఉన్నారు. వాళ్ళ కళ్ళు కప్పి నేను తప్పించుకొని పారిపోవడం ఎలా? ఎలాగైనా తప్పించుకోవాలి. వాడు రూమ్ నెంబర్ 302లో ఉన్నాడు. మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాం. ఒకవేళ మిమ్మల్ని చూసి వాడు పారిపోవడానికి ప్రయత్నిస్తే మేం పట్టుకుంటాం. మీరిద్దరు నాతో రండి.
ఇక్కడ కూడా లేదు. నువ్వు దేన్నైతే దురదృష్టం అనుకుంటున్నావో దాన్ని అదృష్టంగా నేను మారుస్తాను. వద్దు తల్లి, వద్దు. నువ్వు ఏమీ చెయ్యొద్దు. చేసినంత వరకు చాలమ్మా. నిజం చెప్పాలంటే దీనంతటికి కారణమే నువ్వు. ఈ మహాతల్లి అదృష్టం అనుకున్నాను, కానీ ఇలాంటిదని తెలిస్తే అసలు ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదాన్నే కాదండి. ఏ ముహూర్తనో అడుగు పెట్టిందో గాని అన్ని అపశకునాలే, అన్ని అపనిందలే.